వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. బిగ్ బాస్ సీజన్ 8 కోసం చాలా మంది సోషల్ మీడియాలో వెయిట్ చేస్తున్నారు. అసలు ఎవరెవరు వస్తున్నారు, ఫైనల్ కంటెస్టెంట్స్ ఎవరు? మరి ఈ రోజు మనతో పాటు డిస్కస్ చేయడానికి బిగ్ బాస్ అనలిస్ట్ పరిటాల మూర్తి గారు మనతో ఉన్నారు. సో ఆయన్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. హాయ్ హాయ్ సార్ ఫస్ట్ చెప్పండి, ఫైనల్ లిస్ట్ కంటెస్టెంట్స్ ది మీ దగ్గర ఉందా? చెప్పండి మాకు ఒకసారి. అంటే ఫైనల్ లిస్ట్ అని మనం చెప్పలేము. 100% ఫైనల్ అనేది లేదు. ఎందుకంటే ఇంకా ఉంది, ఫ్యూ డేస్ ఉంది కాబట్టి 10 మోర్ డేస్ ఉంది ఇంకా. అయితే సెప్టెంబర్ 1కి లాంచ్ చేస్తున్నారా, గ్రాండ్గా 8కి లాంచ్ చేస్తున్నారా అనేది ఇంకా ప్రోమో రిలీజ్ చేయలే రైట్ ఆఫ్ నౌ. సో మ్యాక్సిమం సెప్టెంబర్ 1కే లాంచ్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో ఫస్ట్కి ఒకవేళ వస్తే మాత్రం ఖచ్చితంగా ఒక 19 మంది అయితే హౌస్లోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సోషల్ మీడియాలో రకరకాల లిస్టులు వచ్చినాయి, చాలా లిస్టులు వచ్చినాయి. అయితే నేను ఎక్స్క్లూజివ్గా కలెక్ట్ చేసిన లిస్ట్ కూడా ఉంది. ఆల్రెడీ నేను నా రివ్యూలో ఒకసారి చెప్పాను. సో ఆ లిస్ట్ ప్రకారం మనం ఒకసారి చూద్దాం ఎవరెవరు వస్తున్నారంటే. సో బేబక్క, బెజవాడ బేబక్క అంటారు, ఆమె అమెరికాలో ఉంటుంది. సో అమ్మాయి సింగర్ కూడా బాగా పాడుతుంది, అలాగే స్టాండప్ కామెడీ చేసేది, చాలా ఈవెంట్స్కి యాక్చువల్గా యాంకరింగ్ కూడా చేసింది తను యుఎస్ సెటిల్డ్. సో తను వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ ఇంకొకళ్ళు ఎవరు అంటే మనకి బాగా ఫేమస్ మొగల్ రేకుల్ సీరియల్ అప్పట్లో. సో ఆ సీరియల్ నుంచి ఆర్టిస్ట్ ఇంద్రనీల్ కూడా కన్ఫర్మ్ కంటెస్టెంటే అనేది ఒక సమాచారం. అంటే ఇంద్రనీల్ కూడా వస్తున్నాడు. ఆ తర్వాత జబర్దస్త్లో ఆర్టిస్ట్ ఒక ఆమె ఉంటుంది, పవిత్ర అని చెప్పి. సో పవిత్ర ఆర్టిస్ట్, ఆ అమ్మాయి అందరికీ తెలిసింది, వెల్ నోన్, చాలా హైపర్ ఉంటుంది, చాలా స్పీడ్గా పంచులేస్తుంది, కొంచెం కామెడీ క్యారెక్టర్స్ అవి వర్కౌట్ చేస్తుంది కాబట్టి లోపల టాస్క్ల ప్రకారం కూడా వర్కౌట్ అవుతుంది వస్తే, అంటే స్కిట్స్ కూడా చేయాల్సి ఉంటుంది కదా. సో నెక్స్ట్ యాదమరాజు మనకు తెలుసు, పటాస్ నుంచి స్టార్ట్ అయింది కెరియర్. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చాడు, ఆ తర్వాత షోస్ చేశాడు, ఈవెన్ జబర్దస్త్లో కూడా చాలా స్కిట్స్ చేశాడు. తను ఆటోమేటిక్గా స్పాంటినిటీ అనేది ఉంటుంది తనలో, జోకులు వేయడం కానీ అది కానీ ఇది కానీ. సో వీళ్ళిద్దరు కామెడీ అయితే బాగా హిట్ అవుతుంది ఈ సీజన్లో. అంటే పవిత్ర అండ్ యాదమరాజు ఇద్దరు కూడా ఉంటే సో బాగుంటుందని ఏమైనా కెమిస్ట్రీలో అతను కూడా కన్ఫర్మ్ చేసినట్టే ఆల్మోస్ట్. అలాగే సింగర్ కేటగిరీకి వస్తే సింగర్ సాకేత్, ఫస్ట్ నుంచి కూడా సింగర్ సాకేత్ పేరే వినిపిస్తుంది. శ్రీకృష్ణ అన్నారు, ఆ తర్వాత ఇంకొక అమ్మాయి లిప్సికా అన్నారు, ఇట్లా అన్నారు కానీ బట్ సాకేత్ అయితే వస్తున్నాడు. సో లిప్సికా పేరు కూడా ఉంది. మేబీ ఏమన్నా తొందరగా ఎలిమినేట్ అయిపోతే ఒక సింగర్ కూడా లోపల ఉండి ఏమన్నా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఏమన్నా ఉంటే తను కూడా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ ఏంటంటే యూట్యూబ్ కేటగిరీ నుంచి సో కిరాక్ సీత 7 ఆర్ట్స్లో తను కొంచెం స్కిట్స్ అయి చేసేది. సో ఆ ఛానల్ బాగా ఫేమస్ అయినప్పుడు సరయుతో పాటుగా తను అప్పట్లో చేసేది. అప్పట్లో సరయుని తీసుకున్నారు సీజన్లో. సో అన్ఫార్చునేట్లీ తను మధ్యలోనే వెళ్ళిపోయింది ఫస్ట్ సెకండ్ వీక్. ఇప్పుడు కిరాక్ సీతని తీసుకున్నారు. 2-3 సినిమాల్లో కూడా చేసింది తను గుడ్ లుకింగ్ గర్ల్, బాగుంటుంది, స్క్రీన్ మీద అపిరెన్స్ కూడా బాగుంటుంది. సో తను కూడా వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ సీరియల్స్ కేటగిరీలో యష్మి గౌడ అంటే మీకు కృష్ణ ముకుంద మురారి సీరియల్ బాగా ఫేమస్ సీరియల్. సో యాక్చువల్గా ఏంటంటే ఆ సీరియల్ ఇద్దరు హీరోయిన్లు ఉంటారు. సో ఒక అమ్మాయి ప్రేరణ ఖమ్మము ఆల్రెడీ ఇప్పుడు ఒక షో చేస్తుంది మా టీవీలోనే. అంటే బిగ్ బాస్ కంటే ముందు ఒక షో నడుస్తుంది. సో కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ అని ఒక షో. ఆ షోలో తను పార్టిసిపేట్ చేసింది. అయితే ఇంకా ఆ షో మళ్ళీ మక్కీగా బిగ్ బాస్కి వస్తుంది అనుకున్నారు, ఏమనుకున్నారు, లాస్ట్ మినిట్లో యష్మి గౌడ్ అని అయితే కొంచెం కన్ఫర్మ్ చేసినట్టుగా ఉంది. అమ్మాయికి తెలుగు కొంచెం అంతగా రాదని అన్నారు. బట్ చూడాలి మనం ఎలా ఉంటుంది ఏంటని. తర్వాత సో అంతకు ముందు సీజన్లోనే రావాలి డ్యాన్సరు అంజలి పవన్, తను కూడా ఆర్టిస్టే. తను కూడా కన్ఫర్మేషన్ లిస్ట్లోనే ఉంది. యాక్చువల్లీ సీజన్ 7కే వెళ్ళాలి. సో కొంచెం డీలేదు, సీజన్ 8కి కన్ఫర్మ్ చేసినట్టు చెప్తున్నారు. సో మరి అంటే ఫైనల్ లిస్ట్ ప్రకారం లాస్ట్ మినిట్లో నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు దాకా మనం చెప్పుకుంటున్నాం పేర్లు, లాస్ట్ మినిట్లో ఒకళ్ళిద్దరు డ్రాప్ అయ్యే ఛాన్సులు ఉంటాయి. ఇప్పుడు లాస్ట్ మినిట్లో ఒక ముగ్గురిని తీసేయచ్చు, ఇంకా ముగ్గురు ఎవరైనా కొంచెం వీళ్ళు ఫేమస్ వస్తున్నారు అనుకుంటే వాళ్ళని యాడ్ చేసేస్తూ ఉంటారు. ఆ కాల్ వాళ్ళే తీసుకుంటారు, లాస్ట్ సెకండ్లో టక్మని ఎంట్రీ ఇచ్చేస్తారనమాట. సో నెక్స్ట్ ఎవరంటే ఆర్టిస్ట్ సనా. సో పాత సినిమాలు చూసే వాళ్ళందరికీ ఆవిడ తెలుసు. ఇప్పుడు కూడా రీసెంట్గా చాలా క్యారెక్టర్స్ అవి కూడా చేస్తుంది, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఆమె. చాలా అంటే చాలా సీనియర్ ఆర్టిస్ట్. సో లాస్ట్ టైం మీకు ప్రియా వచ్చింది సీజన్ 5లో. సో అలాగే ఇప్పుడు ఈసారి సనా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవ్వచ్చు వస్తే మాత్రం. సో తర్వాత ఇంకా బంచిక్ బబ్లు అందరికీ తెలుసు, యూట్యూబ్ నుంచి స్కిట్లు చేసుకుంటూ టమాటా మీడియా నుంచి వెబ్ సిరీస్లు చేసుకుంటూ సినిమాల్లో కూడా ఇప్పుడు
యాక్ట్ చేస్తూ కనిపిస్తూ ఉన్నాడు. సో తను కూడా వచ్చే ఛాన్స్ ఉంది, కన్ఫర్మేషన్ లిస్ట్లో ఉన్నాడు అతను కూడా. నెక్స్ట్ సౌమ్యారావు అని యాంకర్. తను ఏంటంటే ఫస్ట్ కన్నడ అమ్మాయి. ఆ అమ్మాయి జబర్దస్త్కి ఫస్ట్ యాంకరింగ్ షో స్టార్ట్ చేసింది. ఒక ఫ్యూ ఎపిసోడ్స్ చేసి ఉంటుంది, మేబీ ఒక 10-12 చేసి ఉండొచ్చు. తర్వాత తను వేరే ఈవెంట్స్ అని షోస్ అని వచ్చేసింది. ఆ తర్వాత యాంకరింగ్ కూడా చేస్తుంది. ఇప్పుడు చూస్తే మీకు కిరాక్ బాయ్స్ షోలో కూడా తను పార్టిసిపేట్ చేస్తుంది, వన్ ఆఫ్ ది పార్టిసిపెంట్. సో నెక్స్ట్ ఎవరు అంటే ఓం ఆదిత్య, సీనియర్ హీరో కేటగిరీ. లాస్ట్ టైం మీకు సీజన్ శివాజీ వచ్చాడు సీనియర్ హీరో కేటగిరీ. సో అలాగే సీనియర్ హీరో కింద ఓం ఆదిత్యని ఈసారి తీసుకుంటున్నారు. ఓం ఆదిత్య కూడా ఉండే అవకాశం ఉంది. నెక్స్ట్ ఎవరంటే రీతు చౌదరి. సో మనకి దావత్ ప్రోగ్రామ్ చేస్తుంది, అంతకుముందు కొన్ని ప్రోగ్రామ్స్ చేసి లాస్ట్ మినిట్లో ఏమైనా రీతు చౌదరిని డ్రాప్ చేస్తారా అని ఒక క్వశ్చన్ మార్క్ కూడా ఉంది మరి. సో ఇప్పటి వరకు అయితే కన్ఫర్మేషన్ లిస్ట్లోనే ఉంది. ఫస్ట్ నుంచి అసలు సీజన్ 8లో ఎవరెవరు రాబోతున్నారు అన్నప్పుడు ఫస్ట్ వినిపించిన పేరే ఈ అమ్మాయి పేరు, రీతు చౌదరి. నేను కూడా కన్ఫర్మ్ ఈ అమ్మాయి డౌట్ లేదని కూడా చెప్పా, పక్కన రాసుకోమని కూడా చెప్పా. నెక్స్ట్ సీరియల్ ఆర్టిస్ట్ నిఖిల్ రాబోతున్నాడు. తను ఆల్రెడీ ఈ షో చేస్తున్నాడు. ఇప్పుడు చూడండి, ఇక్కడే మీకు ఒక 5 మంది ఉన్నారు. ఏది కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ షోలో ఉన్న వాళ్ళు యాంకరింగ్తో సహా కలుపుకుంటే 6 వరకు వస్తున్నారు. అంటే ద సిమిలర్ షో అయిపోద్ది మళ్ళీ. సో అందుకని చెప్పి మేబీ ఏమైనా లాస్ట్ మినిట్లో వీళ్ళని కొంతమందిని డ్రాప్ చేస్తారా అని నేను అనుకుంటున్నా. వీళ్ళని తీసి ఎవరైనా కొంచెం కొత్త వాళ్ళని ఎవరినైనా పెట్టుకుంటారని. ఇక నెక్స్ట్ తేజస్వి గౌడ. ఈ అమ్మాయి అమర్దీప్ వాళ్ళ మిసెస్, సీరియల్స్ కూడా చేస్తుంది, సీరియల్ ఆర్టిస్ట్. దీనికి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. అంటే స్టార్టింగే మీకు నామినేషన్స్లోకి వచ్చినా కూడా సో ఓటింగ్ నదిరిల్లిపోద్ది అన్నట్టు. సో ఈసారి చూడండి, ఈ కంటెస్టెంట్ విన్నర్ అయినా ఆశ్చర్యపడక్కర్లా. సీజన్ 8కి ముందే చెప్తున్నాను నేను. తిని కానీ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిందంటే తినకున్న ఫాలోయింగ్ ఎలా ఉంది అంటే ఓట్ బ్యాంక్ ఉంది, తినకి సపరేట్ ఫాలోవర్స్ ఉన్నారు. సో దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు లాస్ట్ టైం మీకు పల్లవి ప్రశాంత్ వచ్చినప్పుడు ఓట్ బ్యాంక్తో వచ్చాడు. ఫస్ట్ 2-3 వారాలు నామినేషన్లోకి వచ్చినా సేఫ్ అయిపోతారు అనమాట. ఫస్ట్ 2-3 వారాలే క్రిటికల్గా ఉంటుంది. మనం ఎంట్రీ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎలిమినేట్ అయిపోతే అప్పుడు ఎలిమినేట్ అయిపోయినట్టు. వాళ్ళు కానీ అక్కడ సస్టైన్ అయ్యారా, వాళ్ళ గేమ్ ఏంటని చూపించారా, వాళ్ళకి సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది వచ్చేస్తుంది. దాంతో వాళ్ళు టాప్ 5 వరకు వెళ్ళిపోతారు. మీకు లాస్ట్ టైం ఎగ్జాంపుల్ చెప్పాలంటే ప్రిన్స్ యావర్ చెప్పొచ్చు. ప్రిన్స్ యావర్ ఏంటి 2-3 వారాలు చాలా డేంజర్గా వెళ్ళిపోయాడు. అది ఎలిమినేట్ అయిపోతాడని కూడా నేను కూడా చెప్పా. కానీ ఒక్క టాస్క్ ఆడాడు, బ్రహ్మాండంగా ఆడాడు. దాంతో ఏమైందంటే టాప్ 5 వరకు సర్వే అయిపోయాడు. ఎక్కడ 3rd వీక్, ఎక్కడ 15th వీక్, అంటే ఇన్ని వారాలు ఫ్యాన్స్ ఓట్లు వేస్తూనే ఉన్నారనమాట. సో అలాగే ఏంటంటే మన గేమ్ అనేది చూపించుకునే ఆపర్చునిటీ మనకి స్టార్టింగ్లోనే రాదు, 2-3 వారాల తర్వాత వస్తుంది. సో దానికి వాళ్ళు ఆ 3 వారాలు సస్టైన్ అవ్వడానికి ఏమి హెల్ప్ అవుతుంది అంటే బయట ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఏదైతే ఉంటుందో అది ఓట్ బ్యాంక్ అవుతుంది. సో ఈ అమ్మాయికి పర్టికులర్గా తేజస్వి గౌడకి ఓట్ బ్యాంక్ బాగుంది. సో కాబట్టి అలా గేమ్ ముందుకు తీసుకుని వెళ్ళి గేమ్ పర్ఫెక్ట్గా ఆడితే విన్నర్ అయిపోయినా ఆశ్చర్యం లేదు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అభిరామ్ అని ఒక అతను ఉన్నాడు. ఈ పేరు కొత్తగా వినిపించింది, యాక్చువల్గా ప్రీవియస్ లిస్ట్లో కూడా లేదు. తిని ఏంటంటే 2-3 సినిమాలు చేసాడు. సో నీతో అని, రాహు అని, ఈకమ్ ఏదో సినిమాలు, సంథింగ్ సినిమాలు. స్మాల్ ఆర్టిస్టే, బట్ ఏంటంటే అంత వెల్ నోన్ పర్సన్ కాదు. ఇలా ఎక్స్పెక్టేషన్ లేని వాళ్ళే షోలోకి వెళ్ళిన తర్వాత అద్భుతాలు చేస్తారనమాట. సో ఎక్స్పెక్టేషన్ ఉన్నవాళ్ళు వాళ్ళు గేమ్ వాళ్ళే చెడగొట్టుకున్నట్టు కూడా అవుతుంది. సో ఇంకొక పేరు కూడా వినిపిస్తుంది మనకి, ఏంటంటే అడ్వకేట్ సుబ్బు. ఇది లాస్ట్ మినిట్ వరకు చెప్పలేము, అది సస్పెన్స్గానే ఉంది. సో వెళ్తాడా వెళ్ళడా అనేది కన్ఫర్మేషన్ అయితే ప్రస్తుతానికి అయితే లేదు ఈ ఒక్క పేరు. సో ఇంకొక పేరు ఎవరిది అంటే అనిల్ గీలా, యూట్యూబర్. ఆయన కూడా మై విలేజ్ షో అందరికి తెలిసిందే. సో ఆ గంగావతో పాటు ట్రావెల్ చేస్తూ ఆ షో నడిపాడు. ఆ తర్వాత తను సొంతంగా కొన్ని స్కిట్స్ చేయడం, కొన్ని వ్లాగ్స్ చేయడం. సో ఆ వ్లాగ్ చాలా సూపర్ హిట్ అయిపోయి 1 మిలియన్ వ్యూస్ ఉంటాయి అనమాట. సో తను కూడా వెళ్ళే అవకాశం ఉంది. పర్టికులర్గా ఇప్పటి వరకు అయితే ఈ 19 మంది లిస్ట్ అయితే మన దగ్గర ఉంది. నెక్స్ట్ వైల్డ్ కార్డ్ ద్వారా మేబీ ఎవరైనా వస్తారా, లేదంటే ఈ 19 మందిలో 4-5 ఫిల్టర్ చేసి ఎవరినైనా కొత్త వాళ్ళని యాడ్ చేస్తారా అనేది చూడాలి. ఎందుకంటే ఇందాక చెప్పాం కదా, సిమిలర్ షో అయిపోతాను. సో వీళ్ళు లోపలికి వెళ్ళంగానే ఏమవుతారంటే ఒక గ్రూప్ కింద ఫామ్ అయిపోతారు. ఆ గ్రూప్ కింద ఫామ్ అయిపోయినప్పుడు వీళ్ళంతా గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, వీళ్ళంతా ఒకరినొకరు నామినేట్ చేసుకోవట్లా, ఇట్లాంటి టాక్ వస్తే ఏంటంటే వాళ్ళు అంత సస్టైన్ అవ్వలేరు అనమాట. సో కాబట్టి ఏమైనా ఫిల్టర్ చేస్తారా అనేది మనం చూడాలి.
యాజ్ ఆఫ్ రైట్ నౌ వరకు అయితే ఇది మన దగ్గర ఉన్న పార్టిసిపెంట్స్ లిస్ట్. ఓకే సార్. ఇప్పుడు వేణుస్వామి బిగ్ బాస్ వెళ్తున్నాడనే ప్రచారం జరుగుతోంది. దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు ఆయన మీద కేసులు కూడా పెట్టారు గదా! కేవలం బిగ్ బాస్ కోసమేనా ఇదంతా చేయడం? నాకు తెలిసి వేణుస్వామి బిగ్ బాస్కి వెళ్ళడని చెప్పే లాస్ట్ టైం కూడా. సో అప్రోచింగ్ అయ్యారా లేదంటే ఏం టాక్స్ జరిగినాయి ఏంటి అనేది మనకు తెలియదు. అయితే బిగ్ బాస్కి వెళ్ళటం కోసమే ఇదంతా చేశాడని నేను అనుకోను. ఎందుకంటే ఆయన ఎప్పటి నుంచో కూడా జాతకాలు చెప్తూనే ఉన్నారు. అది ప్రముఖుల మీద ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఈవెన్ పాలిటిక్స్ కానీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని చెప్పాడు. సో ఆ తర్వాత మరి కూటమి ఏర్పడితే మనం చెప్పలేం, ముగ్గురు కలుస్తారా, కలిసే ఛాన్స్ లేదు, కలిస్తే అప్పుడు చెప్పలేము అని కూడా అన్నారు ఆయనే. సో ఆ ప్రకారమే జరిగింది అప్పుడు. అలాగే కొంత నాగ చైతన్య సమంత ఇష్యూలు కూడా ఆయన మాట్లాడారు. సో విడాకులు తీసుకునే అవకాశం ఉందని పెళ్లి సమయంలోనే చెప్పారు. అప్పుడే పెళ్ళి అయిన తర్వాత ఒక ఫ్యూ మోర్ డేస్కి ఎప్పుడో చెప్పారు. చెప్పిన తర్వాత అది విడిపోయారు కాబట్టి అది వైరల్ అయింది వీడియో. ఇంకా వేణుస్వామి ముందే చెప్పారు చూడండి. దానికి ఎక్స్టెన్షన్గానే ఇది చెప్పారు ఏదైతే జరిగిందో. సో శోభిత అండ్ వీళ్ళ నాగ చైతన్య ఎంగేజ్మెంట్ అయిందో, సో వెంటనే అది ఎక్స్టెన్షన్ కాబట్టి చెప్పాడు ఆయన. అయితే ఏంటంటే ఇక్కడ ఆ చెప్పడం అనేది ఎలా ఉంది అంటే అక్కడ ఒక పెళ్లి జరుగుతుంది, సో మనం ఎందుకు మాట్లాడాలి అనేది. సో జర్నలిస్ట్ సంఘాలు కానీ వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ హర్ట్ అయ్యారు బాగా. అంటే దీన్ని సీరియస్గా తీసుకున్నారు ఇష్యూని. అందుకని చెప్పి రప్చర్ అయింది తప్ప ఆయన బిగ్ బాస్కి వెళ్ళడం కోసం ఇంత చేశారని అయితే మనం అనలేం. అంత చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు కదా. ఇప్పుడు నెగిటివిటీ బాగా ఉంది చూడండి, మీరే కామెంట్స్ చూడండి. సో ఎందుకు వచ్చింది మీకు? సో అక్కడ ఒక శుభకార్యం జరుగుతుంది, మనం విడిపోతారని మనం ఎందుకు చెప్పాలి? ఏదో పాజిటివ్గా చెప్పాలి, లేదంటే సో చూద్దాం ముందుకెళ్తారు ఎట్లా ఉంటుందో లైఫ్, వీళ్ళ నక్షత్రం ఇది, వీళ్ళ నక్షత్రం ఇది, ఇన్ని పాయింట్లు కలవాలా అని చెప్పి వదిలేసిన బాగుండు. ఇప్పుడు ఎవరైనా అంతే. అలా కాకుండా చెప్పడం అనేది కొంచెం ఎఫండ్ అయ్యారు బాగా, చాలామంది ఎఫండ్ అయ్యారు. చాలా కామెంట్స్, బ్యాడ్ కామెంట్స్ కూడా ఉన్నాయి. సో కాబట్టి అది తప్ప రైట్ అనేది మనం పక్కన పెడితే బిగ్ బాస్ కోసం ఆయన వెళ్ళాడు అనేది మాత్రం వెళ్ళడం కోసం ఇది చేసాడు అనేది కరెక్ట్ కాదు. ఆయనకి అవసరం కూడా లేదు అది. యాక్చువల్గా అంత ఫేమ్ తెచ్చుకుని బిగ్ బాస్కి వెళ్ళి అక్కడ ఏదో చేసి నిరూపించుకోవాలి, అంత అవసరం కూడా లేదని నా ఉద్దేశం. సో మేబీ మరి ఈ స్టోరీ ఎలా ఎండ్ అవుతుందని మనకు తెలియదు. ప్రస్తుతం ఆయన హైకోర్టు స్టే కూడా ఏదో తెచ్చుకున్నట్టున్నారు దీని మీద. సో హైకోర్టు స్టే కూడా ఇచ్చినట్టుంది. అది ఫైనల్గా సీజన్ 8 ఎలా ఉండబోతుంది? అదే ఈగర్గా వెయిట్ చేస్తారు చాలా మంది. ఏంటంటే అన్నీ కూడా అన్లిమిటెడ్ ఇస్తామంట. అంటే మీరు ఏది అడిగితే అది ఇస్తారనమాట. ఇప్పుడు సపోజ్ హౌస్లో కాఫీ అనుకుందాం, లాస్ట్ టైం జరిగిన లొల్లి, కాఫీకే ఒక లొల్లి జరుగుతుంది. ఏది శివాజీ విషయంలో. ఇప్పుడు కాఫీ పౌడర్లు ఇచ్చేస్తారు అన్లిమిటెడ్గా, మీ ఇష్టం తాగండి దొరలండి, ఫుడ్ అన్లిమిటెడ్గా ఇస్తాం, మీకు కావాల్సింది, మాకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ చేయండి. సో ఆ ఇవ్వడం కూడా అలాగే ఇస్తారు, లాక్కోవడం జరిగితే అలాగే లాక్కుంటారు. సో ప్రోమోలో కాన్సెప్ట్ అదే ఉంది. ఏంటంటే నాకు ఇది కావాలి అనగానే టక్మని వెళ్ళి ఎడారిలో వేస్తారు. అంటే దాని అర్థం అదే ఇండైరెక్ట్గా, మీకు ఎంతైనా అన్లిమిటెడ్గా ఇస్తాం, నువ్వు నోరు జారి అడిగితే చాలు అయిపోద్ది అది. సో అలాగా పనిష్మెంట్లు కూడా అలాగే ఉంటాయి అని అనుకుంటున్నా. మరి కొత్తగా అనేది నేను చెప్పలేను. సీజన్ 8 సూపర్ ఎరగదీస్తారని మనం చెప్పలేం. ఫార్మేట్ అదే ఉంటుంది. ఇప్పుడు నామినేషన్ ప్రాసెస్ అనేది కంపల్సరీ. హౌస్లోకి వెళ్ళాక వెంటనే పెట్టేస్తారు, ఇలా ఎంటర్ అవుతారు, సెటిల్ అవ్వగానే నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది అని ఒక వాయిస్, అమ్మ సత్యమరావు బాబు అనుకుంటారు, అది చేయాలి. ఆ తర్వాత మీకు టాస్క్లు ఆడాలి కంపల్సరీగా, కెప్టెన్ ఆఫ్ ది వీక్ కంపల్సరీ ఉంటారు. అలాగే లగ్జరీ బడ్జెట్ కోసం చిన్న చిన్న ఫన్ గేమ్స్ ఆడతారు, స్పాన్సర్ గేమ్లు ఆడతారు. ఇంతకంటే పవర్ ప్యాక్ చేయలేరు ఆ వీక్ని. ఇక శుక్రవారం వచ్చిందంటే కంపల్సరీ వర్స్ట్ పర్ఫార్మర్ ఎవరు, ఈ వారం బెస్ట్ పర్ఫార్మర్ ఎవరు, వాళ్ళల్లో వాళ్ళకి ఓటింగ్. సాటర్డే నాగార్జున కమింగ్, క్లాస్ స్పీకింగ్, ఇలాగ ఉంటాయి అనమాట. తర్వాత సండే ఎంటర్టైన్మెంట్, ఫన్ డే సండే అనుకుంటే ఆయన ఏ సెలబ్రిటీని తెచ్చి గేమ్స్ అని. ద ఫార్మేట్ స్ట్రక్చర్ ఆఫ్ ది బిగ్ బాస్ ఇదే. ఇప్పుడు ఎంతమంది ఎవరు పార్టిసిపెంట్స్ లోపలికి వెళ్ళినా ద బేసిక్ స్కెల్టన్ ఇదే. దీన్ని ఏమైనా కొంచెం కొత్తగా పాయింట్లు, లాస్ట్ టైం ఉల్టా పుల్టా అన్నారు. సో ఆ రకంగా దట్స్ ఆల్సో వన్ ఆఫ్ ది ఎంటర్టైన్మెంట్, మనం కాదనం. దానికోసం కూడా చూస్తారు. ఇప్పుడు కావాల్సిన కంటెంట్ బిగ్ బాస్కి ఏముంటుంది అనేది పార్టిసిపెంట్స్ చేతిలోనే ఉంటుంది. నేను చెప్పిన స్కెల్టన్ అయితే అలాగే ఉంటుంది బేసిక్ స్ట్రక్చరు.
ఈ పార్టిసిపెంట్స్ దీన్ని ఎలా యూజ్ చేసుకుని ఆడతారు అనేది దాని మీద హిట్ ఉంటుంది. సో నాకు తెలిసి ఈ సీజన్ 8 హిట్ అవుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడు వరకు ఉన్న పార్టిసిపెంట్స్ అయితే బాగానే ఆడతారు, గేమ్ని బాగా డీల్ చేస్తారు, ఓవర్ స్మార్ట్గా కూడా ఆలోచిస్తారు. సో ఇలా అయితే ఇది ఇలా లాజిక్స్ కూడా వర్కౌట్ చేస్తారు. సో చూద్దాం, మరి కాంబినేషన్ అయితే బాగానే ఉంది. సీజన్ 8 హిట్ అయితే మనకు కూడా రివీల్ చెప్పుకుంటేనే బాగుంటుంది. అవును. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.